26 మాసాల నుంచి గ్రామాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా ఈ గ్రామ సర్పంచులు ఎన్నుకున్న వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే మరి గ్రామాలన్నీ బాగుపడతాయి. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో డంప్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ట్రాక్టర్ కానీ, మరి నీళ్లు సప్లై చేయడానికి ట్యాంకర్లు కానీ ఇవన్నీ ఇచ్చి గ్రామంలో పరిశుభ్రంగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. మరి ఇప్పుడు ఎక్కడి పనులు ఎక్కడనే అటకేస్తున్నాయి. మరి అలా కాకుండా గ్రామాల అభివృద్ధి ఈరోజు చాలా అవసరం. మరి ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు కూడా ఏమి ధైర్యపడకుండా మీరు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాల పార్టీలు ఒకసారి గెలిచిన తర్వాత ప్రజలు ఒకటే కోరుకుంటారు, మీ ద్వారా జరిగే అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఎక్కడ ప్రాంతాలు పట్టింపులకు పోకుండా అందరూ మన వాళ్ళని తీసుకెళ్తే ఈరోజు గ్రామ అభివృద్ధి జరుగుతుంది. గ్రామ అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలి. ఇక సర్పంచ్కి గెలిపించడం కాబట్టి మా పని అయిపోయింది, ఏం చేస్తావు చెయ్యనేది కాకుండా ఖచ్చితంగా అందరూ సర్పంచ్ వెనకాల ఉండి మరి గ్రామాభివృద్ధికి పాటుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం అయితే ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా చేయట్లేదు, అది అందరికీ తెలుసు. ఇక్కడ రైతు కుటుంబాలే అందరివి, రైతు బంధు సక్రమంగా ఇచ్చేది లేదు, రైతు బీమా అసలే లేదు. మరి రుణమాఫీ కూడా ఏదో తూతు మంత్రంగా ఇచ్చి చేతులు దుట్టుకున్నారు. మరి 2000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకు 4000 ఇస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ రోజు వరకు అమలు కాని పరిస్థితి. మరి అదే కోణంలో మరి మహిళలకు అందరికీ 2500 ఇస్తామని, మరి